అవునా లేదా చెప్పినా కొంచెం నేను తీస్తాను మేడం. మేడం ఇటు చూడండి. ప్రజల మధ్యనే ఎల్లప్పుడూ ఉంటూ ప్రజల సమస్యల కోసం పోరాడుతూ ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం ఉంటూ ప్రజల కొరకు ఉంటూ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దేనికైనా వీలు కాకుండా నిత్యము ప్రజల గుండెల్లో ఉన్నారే నాయకుడు. Always in the middle of the public, always in the middle of the heart of the public, with the public, for the public, in the public, with the public, without resistance, without government, without municipality, without power. He is a real leader. He is saying, he is 100% as suitable, perfect for our MLA. సంగీత వైద్య ప్రసాద్ గారు జరిగిందని కూడా ప్రసాద. కాబట్టి ఈ అర్థాన్ని సంబంధించుకోవడం అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. రమంజన సార్ రామ సార్ జరిమానాతో మన గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ. స్పీక్ బై మనమేంటో మన పాఠశాల ఏంటో అందరికీ తెలియాలి. ఈరోజు అందరూ కూడా సమావేశంలో కూర్చున్నామంటే కారణం ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ దూసుకుపోతున్నది. దిశ దశ నిర్దేశం మార్గదర్శనం రోజు రోజుకు కొత్త బుద్ధలు పెట్టుతూ ముందుకు దూసుకుపోతున్నది టెక్నాలజీ. థ్యాంక్ యూ నా ప్లీజ్ కూర్చొని కూర్చోండి. వేసారు అమ్మా, మీరు కూడా ప్లీజ్ మీరు కూడా కూర్చోండి. కొంతమంది నచ్చిన ప్లీజ్ మీరు కూడా వెళ్ళారా. టెక్నాలజీ పరంగా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం. అటువంటి చాలా వేగంగా డెవలప్ అవుతూ ముందుకెళ్తున్నటువంటి రోబోటిక్ టెక్నాలజీలో ఇక్కడ సెంటర్ ఏర్పాటు కావడానికి Good morning to our MEO2 Subbireddy sir and good morning to all. First of all, congratulations to our MLA sir because our MLA got greatest victory in election. Today we are very happy because robotic technology is starting in school. Robotic technology is very important and useful to students. Robotic technology is useful to
robotic knowledge is way to success in world. Our MLAs supported and tried so much. So thank you to our MLAs. Jai. The respected elders on stage, as well as MLA Prasad Yadav. And I would also like to thank all of you for being here today. My name is Drew. I am the founder of the Universal Health Foundation, and we are honored to be starting a robotics center here in the school. Our organization is based in the United States, and we do philanthropic work around the world, and we organize robotics centers all across India, as well as around the world. And this program will bring world-class technology to the school and will allow students from the school to be able to compete against students from not only across India but around the world internationally. We are honored to be here. My father studied here, so this project is close to our hearts, and we are excited to see what students will learn and succeed through this program, not only now but throughout life. Thank you all for watching. రెడ్బారి గారు వాళ్ళ అబ్బాయి ధ్రువ ద్వారా ఈ రోబోటిక్ సెంటర్ని వచ్చి ప్రారంభించాలనే ఆలోచన చెప్పేసి మా దగ్గరకు వస్తుంది. అవకాశం కల్పించేసి ఆ అబ్బాయిని అవగాహన కలిగినటువంటి నారా లోకేష్ గారి సూచనల మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు స్థానిక పాఠశాల హెడ్ మాస్టర్ కృష్ణ గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, అధ్యాపక బృందాన్ని గడిపుకునే అవకాశం కల్పించి వేదిక ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ జెడ్పీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, స్థానిక ఎన్జిఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల అధికారులకి, నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, విచ్చేసినటువంటి నమ్మూరుకోకుంట మండల గ్రామ సోదరులకి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. పిల్లలు ఎక్కడిందో తెలియలా, అలా చేసుకుంటూ ఉన్నారు. ఈ పిల్లల నుంచి ఎంతమందికి టెక్నాలజీ మీద అవగాహన ఉంది? ఫోన్లు ఎంతమంది వాడతారు? చేతులు ఎంతండి? స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళు ఇళ్లలో. కంప్యూటర్ వాడేవాళ్ళు ఎంతమంది? సిగ్గుపడదే తప్పు పని కాదు. ఫోన్లు ఎంతమంది వాడతారు మీరు? ఏ ఫోన్ వాడతారు? ఒక పైకి చెప్పండి, ఒక పైకి చెప్పండి. రాని ఫోన్ వాడడానికి రాని. ఏం చదువుతాను? ఏం ఫోన్ వాడతావు నువ్వు? ఓపో స్మార్ట్ ఫోనే. ఎన్ని ఏళ్ళ నుంచి వాడతాను? ఏం చేస్తావు ఫోన్లో? ఏమేమి చూస్తావు? ఇంకా ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? చెప్పేవాళ్ళు ఉన్నారా? రే మగ పిల్లలు ఇంకా ఆడపిల్లలు మీద ఏం క్లాసు? 7th క్లాస్. తీసుకో మైకో. ఎన్ని ఏళ్ళ నుంచి ఫోన్ వాడతాను? ఏం వాడతావు ఫోన్? దేనికి వాడతావు? ఉంటాయా?
ఐపీడీఎక్స్ స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోనే ఏమేమి చేస్తుంది స్మార్ట్ ఫోన్? ఫోన్ చూసి చూపిస్తావా? ఫోన్ ఏం చేస్తా? ఫోన్ యూట్యూబ్ ఓపెన్ చేయి. ఈ మాటలు ఎందుకు అడుగుతున్నానంటే నేను మామూలుగా టీచింగ్ ఫ్యాకల్టీ కూడా పిల్లల ఫోన్లు వాడడము ట్యాబ్లు వాడడము తప్పని చెప్పేసి ఆలోచనతో పక్కకు వచ్చేసి ప్రపంచం శరవేగంగా మార్పులు జరుగుతోంది. జరుగుతుందంటే సైన్స్లోనో ఇంకో రంగంలో కాదు, ఆలోచనలో జీవన విధానంలో భాగమైపోయింది. మా వాళ్ళు ఎప్పుడన్నా మా పార్టీ నాయకులు మీటింగ్లు అడుగుతుంటాను, ఎందుకంటే మనం సభ్యత్వాలు సరిగ్గా చేయము, ఎందుకు మనము ఈ ఓటర్ వెరిఫికేషన్ సరిగ్గా చేయమంటే మా ఫోన్ వాడేకి రాలంటారు. మరి గూగుల్ పే ఫోన్ పే వెంటనే చేస్తారు, ఎట్లా ఏదైనా చెప్తారంటే మాత్రం దానికి మాత్రం నేర్చుకుంటారు. దీన్ని నేర్చుకోలేదు, వచ్చినా నేర్చుకో అలాగే పని చేయకుండా వాళ్ళకు అవసరమైనది మాత్రమే నేర్చుకుంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ మీద మాత్రమే నేర్చుకుంటారు. అంటే గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా వారి ఆర్థిక లావాదేవీల కోసం ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ వాడేస్తున్నారు. ఇక్కడితో ఆగనా ఇది ఒక విప్లవం. ఈ విప్లవం వచ్చే రోజుల్లో ఎంతవరకు పోతుందంటే దాదాపు 10-12 ఏళ్ల కిందట ఈ అబ్బాయి రోబోటిక్స్ మీద ఒక కేజీబీలో డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు. ఇది కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాదు రోబోటిక్స్ అనేది. రోబోటిక్స్ అనేది దాదాపు 30 దశాబ్దాల కింద వచ్చినట్టుంది. కానీ అందుబాటులోకి వాడుకలోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక విప్లవం, సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత కృత్రిమ వ్యవస్థ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కృత్రిమ వ్యవస్థ మనిషి ఆలోచన విధానానికంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఆలోచించే సమయం వేస్ట్ చేసుకోకుండా మన పనికొచ్చేటువంటి అంశాలని లేదంటే సమాచారాన్ని వెంటనే తీసుకునేటువంటి విధంగా, తద్వారా మన ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ రెండు తెలుసుకునేటువంటి విధంగా మనం ఆలోచన చేయగలుగుతాం అనేది అధ్యాపక బృందం కూడా ఆలోచన చేసుకోవాలి. సినిమాలు చూసేకో, వీడియోలు చూసేకో, వీడియో గేమ్స్ ఆడడానికి కాదు. అప్పుడు ఇంతబాగా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాడు క్లాసెస్. మనకు ఉన్నటువంటి మనకు కూడా అంటే ఇది డబుల్ ఎడ్జెడ్ స్క్వాడ్. ఇది ఎక్కడ కూడా మీరు వాళ్ళని టెక్నాలజీ వైపు పోయేటప్పుడు వాళ్ళకి ప్రోత్సహించండి, కౌన్సిలింగ్ ఇవ్వండి. వాట్ హ్యాస్ టు బి లర్న్, వాట్ హ్యాస్ టు బి డిక్లైన్. మనం ఏది నేర్చుకోవాలా, ఏది తిరస్కరించాలనేది వాళ్ళకి నేర్పించగలడమే మన బాధ్యత ఈ రోజుల్లో అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను. కానీ టెక్నాలజీ అవస్థను మాత్రం పెంచదు. టెక్నాలజీ అవస్థను ఉన్నటువంటి వ్యక్తులు భవిష్యత్తులో సమాజంలో ఇర్రెలవెంట్ అయిపోతారు. ఇర్రెలవెంట్ అంటే ఈ సమాజంలో ఏ రకంగానూ పనికొచ్చేటువంటి పరిస్థితుల్లో జీవితం గడపలేనటువంటి పరిస్థితులు నిట్టువైపోతారనేది వాస్తవం అని చెప్పేసి కూడా అందరూ గ్రహించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రత్యేకించి పిల్లల్ని ఆ దిశగా మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయమంటారు. ఎందుకంటే డిజిటల్ లిటరసీ, అక్షరాస్యత, నిరక్షరాస్యత ఏ రకంగా అయితే మన కాలంలో ఉందో, చదువు లేనటువంటి వ్యక్తి పరికరాలు సమాజానికని ఏ రకంగా ఆలోచన చేస్తారు. ఈరోజు వచ్చే రోజుల్లో చదువుకోవడము, చదువు లేకపోవడం కంటే లిటరసీ, డిజిటల్ ఇల్లిటరసీ అనేది ఒక బెంచ్ మార్క్ గా తయారైనటువంటి పరిస్థితులు పోతాం. ఎవరైతే డిజిటల్ ఇల్లిటరేట్ గా తయారవుతారు, టెక్నాలజీ అడాప్షన్ కానీ సాంకేతికతను వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో సాంకేతికమైనటువంటి చదువు లేనటువంటి వ్యక్తులుగా తయారవుతారో
సమాజంలో ఇర్రిలవెంట్ అయిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి, వెనకబడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అధ్యాపక బృందం కూడా మీరు చెప్తున్నటువంటి ఫెకల్టీలో భాగంగా మీరు అప్పుడప్పుడు ఒక క్లాస్ మామూలుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఒక పార్ట్. మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు, ఇండిజినియస్ గా ఎవరు దాన్ని తప్పుపడదు. మీరు పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఈపీఆర్ థింకింగ్ ఇన్నోవేటివ్, అది ఫ్యాకల్టీలోనో లేదంటే పైన చేసినటువంటి సిలబస్ ప్రకారం చేయాలనేటువంటి అవసరం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అప్పుడప్పుడు ఒకసారి కూర్చోండి. నాకు ఎప్పుడో చూసి నేను కూడా క్లాస్ చెప్తాను. నేను మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాస్ చెప్పగలను. జీవితాన్ని బాగా కరెక్ట్గా కష్టాలు ఇవ్వండి, బాగా మెరుగ్గా ఆలోచించగలిగేది. కాబట్టి అప్పుడు నేను ఎవరు తీసుకుంటే చెప్తాను. నాకు ఉత్సాహం ఉంది. పిల్లల దగ్గరికి వస్తే ఇంకోటి చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా. మీరు కూడా ఇది ఒక ప్యాషన్ కింద పెట్టుకోండి. ఈవెన్ మీరు ఇంప్రూవ్ అవుతారు. మీ ఎఫిషియన్సీ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మీ పర్సనల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఫ్యామిలీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దిస్ విల్ బికమ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అది ప్రొఫెషన్ కాకుండా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అవుతుంది. టెక్నాలజీ కూడా అంతే రకంగా ఆలోచించండి. ఎవరైనా ఎక్సర్సైజ్ తీసుకోండి, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి నేర్పించండి. మీరు నేర్పించడం కూడా మీరు ఎంత చదువు చెప్పినా టెక్నాలజీ మీద వాళ్ళకి అవేర్నెస్ తీసుకురాకపోయినా, అడాప్షన్ తీసుకురాకపోయినా కూడా మనం తప్పు చేసినటువంటి వాళ్ళము మన బిడ్డల్ని పనికిరానుల కింద తీర్చిదిద్దేటువంటి పరిస్థితులకు నెట్టేస్తామని చెప్పేసి కూడా అధ్యాపక బృందానికి నేను తెలియజేస్తాను. మొదలు కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటాను. ఈరోజున అబ్బాయి రోబోటిక్స్ మీద క్లాస్ పెడతామని చెప్తా అంటున్నాను. రోబోటిక్స్ మీద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇవాళ రేపు గతంలో మామూలు బైపాస్ సర్జరీ అంటే ఒక 20,000 లేకపోతే ఒక బైపాస్ సర్జరీ చేసుకున్నా అంటే వాడు జీవితం అయిపోయినట్టున్నారు. ఒక స్పైన్ సర్జరీ చేసుకోవాలంటే వాడు జీవితం అయిపోయినట్టున్నటువంటి వాడు. ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేయాలంటే వాడు జీవితం అయిపోయినటువంటి వాళ్ళు ఆపరేషన్ చేస్తే ఓపెన్ చేసి చేసేటువంటి వాళ్ళు, కట్ చేసి చేసేటువంటి వాళ్ళు. 90 days రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత థింగ్స్ ఆఫ్ బికమ్ మచ్ ఈజియర్. ల్యాప్రోస్కోపిక్ లో వెళ్ళిపోయినారు. పెయిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది. ఈవెన్ బైపాస్ సర్జరీ కూడా రోబోటిక్స్ చేసిన తర్వాత 1 day ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేది. దట్ ఈస్ ద టెక్నాలజీ విచ్ ఈస్ యాడింగ్ న్యూ ఫ్లేవర్ టు అవర్ లైఫ్. మన జీవితాల్లో ఒక కొత్త రకమైనటువంటి రుచిని, వాసనని, సువాసనని, మంచితనాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోబోటిక్స్ అంతేకాకుండా మెషిన్ వైపు పోయినప్పుడు కూడా ఈరోజున కియా కార్ల ఫ్యాక్టరీ మన అనంతపురం జిల్లాలో మెజారిటీ ఆఫ్ ద మెషిన్స్ ఆర్ రోబోటిక్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా జీవితంలో ప్రొడక్టివిటీ పెంచుతాయి, ఎఫిషియన్సీ లెవెల్ పెంచుతాయి. మామూలుగా ప్రతి మంది జీవికి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఎవరి క్రీచర్ హ్యావ్ నాట్ ఓన్లీ 24 hours in a day. 24 గంటలు మాత్రమే ఉంటుంది ప్రతి జీవికి కూడా. ప్రపంచంలో అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా బహుశా సన్సెట్ సన్రైజ్ టైమింగ్స్ ఉండొచ్చు, కానీ ఎంటైర్ సన్సెట్ కి మిడ్ నైట్ కి అర్లీ మార్నింగ్ ఉన్నటువంటి తేడా 24 గంటలే. ఈ 24 గంటల్లో హౌ యూ మేనేజ్ యువర్ టైం అనేది చాలా ప్రాధాన్యత సంతరిస్తుంది. ఎవరైతే ఎఫెక్టివ్ గా ఆ టయాన్ని వాడుకోగలడో, ఎవరైతే ఎఫెక్టివ్ గా టెక్నాలజీని వాడుకొని ప్రొడక్టివిటీ పెంచుకోగలడో, ఎఫిషియన్సీ పెంచుకోగలడో వాడు చాలా వేగవంతంగా జీవితంలో పైకి వచ్చేటువంటి పరిస్థితులు, మెరుగైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులకు పోతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా తెలియజేస్తాను. ఈ వేదిక అందుకోసం నేను రాసుకోవాలనుకున్నాను. ఇది బహుశా మిమ్మల్ని కంపెనీ చేసేసి ఏదో మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి చెప్పాలి. బట్ యూ ట్రై టు అడాప్ట్. కంపల్సరీ లేదు. కరెక్ట్ కాబట్టి కూడా మాట్లాడతాను. ఇన్నోవేటివ్ గా మీరే ఒకసారి బడ్జెట్ ప్రాజెక్టు మీరు చేయండి. మీకు వచ్చే రాష్ట్రం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన మాట్లాడలేదు. రెండు ఈ పాఠశాలలో నిన్న రోజున ప్రత్యేకంగా చెప్తాను, లో వోల్టేజ్ సమస్య ఉదయమే డీ గారు రోజు వచ్చిన తర్వాత నాకు మాట్లాడినారు. ఆయన మీకు నెంబర్ క్లియర్ చేస్తాను. ఇవాళ వితిన్ 48 hours మీకు రిజాల్వ్ చేస్తాను. పవర్ అంతేకాకుండా ఈ రోజున పూర్వ విద్యార్థి అయినటువంటి రెబ్బాయి గారు గతంలో కూడా కేజీలో ఒకసారి పెట్టినారు. మరి మీకు ఎంతవరకు ఉపయోగపడిందని నాకైతే తెలియదు. ఈ రోజు మళ్ళీ ఒక మంచి ఆలోచనతో ఆయన ఇక్కడికి ఒక కార్యక్రమం చేయాలనుకున్నారు. మన వంతు బాధ్యతగా వేదికని ఇస్తున్నాం, అవకాశాన్ని ఇస్తున్నాం. దానికి ఎప్పుడు కూడా మనందరి మీ అందరి తరఫున ఆయన కృతజ్ఞతలు ఇస్తున్నాం, మీకు కృతజ్ఞతలు ఇస్తున్నాం. ఈ విధంగా ఒక వేదికని అంగీకరించినందుకు. అంతేకాకుండా ఆయన కూడా థింగ్స్ హావ్ చేంజ్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో కూడా పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు మీరు నోట్బుక్స్ ఇస్తున్నారు, ఈవెన్ స్మాల్ పెన్సిల్ ఇచ్చినా మీ అప్రిషియేట్ చేస్తారు. కానీ మీరు
చేసి ఆర్థికంగా స్థిరపడినటువంటి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మీరు చేయూతను అందించాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా ఎక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత 5 సంవత్సరాల్లో విభజన జరిగిన తర్వాత ఒక కుదుపుతో మొదలవుతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈరోజు ఒక చిన్న పని కావాలంటే కూడా మంత్రి స్థాయిలో ఒక 2 కోట్ల రూపాయలు మంజూరు చేయాలంటే కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కాబట్టి మీ వంతుగా ఎన్ఆర్ఐలు మీ ప్రాంతాలు మీరు ఎక్కడైతే చదువుకుంటారో ఎక్కడైతే పైకి వచ్చినారో ఆ గ్రామాలను మర్చిపోకుండా చేయూతను అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ దిశగా కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతాను. వీళ్ళకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే మీ వంతుగా మీరు సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అందరికీ కూడా. అంతేకాకుండా పిల్లలకి చాలా మంచోడు టీచరు, కానీ మైక్ దొరికితే మాత్రము మైక్ మర్చిపోతాడు. ఆ మైక్ మర్చిపోయే క్రమంలో పిల్లల్ని మర్చిపోయాడు. వాళ్ళ అసలు వినడం లేదు, వాళ్ళు అల్లరి చేస్తాడు. ఇప్పుడు తలలన్నీ ఒక పక్క వచ్చినాయి. ఎప్పుడు కూడా ప్రసంగం అనేది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే తలలు మన పక్క పెడతారు, తలలు మన పక్క చూస్తారు, చూడు మన పక్క చూస్తారు. మనం అప్పుడే ఆలోచన చేస్తాం. మైక్ పెడుతున్నాం, మనం మాట్లాడటానికి వీళ్ళకి ఎక్కుతానే లేదా, నిజంగా వీళ్ళు అర్పిస్తారా లేదా. నాకు తెలిసి కొద్ది వరకు ఏదో గట్టిగా పనులు ఇచ్చినా కానీ ఆ పిల్లలతో చెప్పించిన తర్వాత వీళ్ళ అందరికీ ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది. మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను, బిడ్డలకి మీ యుగం అనేది మొదలవుతోంది. మీరు ఫోన్లు మాట్లాడే సిగ్గుపడద్దు, ఫోన్లు వాడుతున్నామని చెప్పుకునే సిగ్గుపడద్దు. దాన్ని వినియోగిస్తే తప్పు కాదు, తప్పుగా వినియోగిస్తే తప్పు. తప్పుగా ఆలోచన చేసేవాడు సమాజంలో వెలియబడతాడు. మంచిగా ఆలోచన చేసి దాన్ని మంచిగా సద్వినియోగం చేయగలిగిన వాడు సమాజంలో పై స్థాయికి ఎదుగుతాడు. ఇంతే జీవితం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు టెక్నాలజీ వాడేటప్పుడు, ఫోన్లు వాడేటప్పుడు మీ చదువు కోసం, మీ జీవితంలో పైకి రావడం కోసం, మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనే ఆలోచనతో మీరు చేసే ప్రతి పని కూడా మంచి చేస్తుంది, మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ అవకాశం ఇచ్చినారు కదా అని చెప్పేసి తప్పు కావాలని తెలియనప్పుడు పరిస్థితులు లేకపోతే మాత్రము మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవడమే కాకుండా మీ తల్లిదండ్రులు కూడా మనశ్శాంతి లేకుండా చేసేటువంటి పరిస్థితులు అయిపోతారు. కాబట్టి తల్లిదండ్రులకి, అధ్యాపకులకు ఒకటే చెప్తున్నాను, పిల్లలకి టెక్నాలజీ వినియోగం అనేది నేర్పించండి. మీరు జాగ్రత్తగా వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేయండి. హెల్దీ మైండ్ సెట్, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనతో వాళ్ళ జీవితాలు దగ్గరంగా మీరు వాళ్ళకి మనోవికాసం కల్పించేటువంటి పరిస్థితుల్లో మీరు చదువు చెప్పండి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి తెలియజెప్పుకుంటూ, ఎక్కడ కూడా మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పేసి మరొకసారి అధ్యాపకుల బృందానికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాము. తీసుకోండి, మీకు